ఎరా నిన్న సాయంత్రం సరుకొచ్చింది సర్దేశావా? సర్దాన్లే గాని రేపు నేను ఇక్కడ పని చేయాలనుకోవట్లా. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైందని? ఈ మధ్య నీకు వ్యాపారం జరుగుతుందని నన్ను తమ్ముళ్ళా చూడట్లా, కట్టు బానిసలా చూస్తున్నావు. ఇక మీద నేను ఇక్కడ పని చేయాలనుకోవట్లా. ఒకసారి నేను చెప్పేది వినరా. అరే ఆగరా. అరే నువ్వు చెప్పినట్టే పని మానేశాను రా. ఎన్నాళ్ళకి మంచి డిసిషన్ తీసుకున్నారా? షాప్ ఎక్కడ పెట్టాలో సరిగ్గా ఎక్కడ తెప్పించాలో నేను చూసుకుంటా. డబ్బులు నువ్వు రెడీ చేసుకో. అరే అది నీకు విషయం చెప్పాలరా. నన్ను నమ్మి డబ్బులు ఎవరు ఇవ్వట్లేదురా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు ఇప్పిరా. అబ్బా ఈయన మోసం చేద్దాం అనుకుంటే నన్ను గుర్రం చేస్తున్నాడు ఏంటి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? అయినా వీడితో మాట్లాడి నీకు నీ దగ్గర పని మానేసా కదన్నా, ఇప్పుడు సొంతంగా కొట్టు పెట్టాలనుకుంటున్నా. నిన్ను అడిగితే సలహాలు కూడా ఇవ్వవు కదా, అందుకే వీటి దగ్గరికి వచ్చా. నీకేం తెలీదు, ఆగు. రే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నా చేతిలో నువ్వు చేస్తావు. అమ్మో నా గురించి తెలిసిపోయినట్టుంది, ఇక్కడ ఉండకూడదు. ఏంటనియా అక్కడ షాప్ లో ఎదగనవ్వు, ఇక్కడ బయట కూడా ఎదగనవ్వా? రే వాడి గురించి నీకేం తెలుసురా? వాడిని నమ్మావు? వాడు ఎంత ఫ్రాడ్ గాడో నీకు తెలుసా? ఫ్రాడ్ గాడా? నీలాగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు నొక్కేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటాడు. అయినా నువ్వు ఎంతగా షాప్ పెట్టాలనుకుంటే నా షాపే తీసుకో. నీ షాపా? నా షాపే. అయినా నీకు ఎంతకాలం వ్యాపారం ఎందుకు అప్పచెప్పలేదో తెలుసా? ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోతామనే భయంతో. నువ్వు ఎదుగుతానంటే నాకు సంతోషమే కదరా. ఎప్పుడు నన్ను బానిసలా చూస్తున్నావు అనుకున్నానే కానీ నా మీద ఎంత బాధ్యత తీసుకున్నావు అనుకోలేదు. ఎవరు చెప్పిన మాటలు విని నేను చాలా అపార్థం చేసుకున్నాను అన్నయ్య, నన్ను క్షమిస్తావా? అన్నదమ్ముల మధ్య క్షమాపణలు ఉండవురా, అంతా సర్దుకుపోవడాలే. పద.